హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఓట్స్, నేను కందిపప్పు, పెసరపప్పు ఇవి మొత్తం మనం ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి. నైట్ దాన్ని సెపరేట్గా వాష్ చేసి నానపెట్టేసుకోండి. మార్నింగ్ లెగంగానే ఏంటంటే నేను చిన్న ముక్క క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అన్ని ఓట్స్, పెసరపప్పు, కందిపప్పు గూడా వేసి మిక్సీ పట్టేసుకొని, ఇంకో వాటర్ ఏమీ పట్టదండి మనం. ఎందుకంటే ఓట్స్‌లో ఆల్రెడీ వాటర్ పోస్తుంటాం కదా! అలాగే ఉంచేసాను. అంటే తక్కువ వాటర్ పోసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోకూడదు. ఇంకా ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకోండి. మనకి దోసలు, మినప దోసలు ఎలాగొస్తాయి అలాగొస్తాయండి. చాలా బావుందండి టేస్ట్. క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసా కదా! చాలా బాగున్నాయండి. ఉత్తి దోసలే తినేయొచ్చు, అంత బాగున్నాయి టేస్ట్. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. మనకు ఓట్స్‌లో ఎంత ఫైబర్ ఉంటుందో మీకు తెలుసు. కందిపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుందండి. కాబట్టి మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. వాళ్ళకి ఓట్స్ ఎలాగో తినరు. మామూలుగా మనం ఓట్స్ చేసి ఇచ్చినా, ఉప్మాలా చేసి ఇచ్చినా తినరు. ఓవర్ నైట్ ఓట్స్ ఇచ్చినా వాళ్ళు తినలేరు. అందుకని చెప్పి ఓట్స్ నేను వీక్లో 3 టైమ్స్ ఓట్సే ఉంటుంది. దాన్ని ఏదో ఒక రకంగా ఇలాగ బ్రేక్ఫాస్ట్ రూపంలో చేసిస్తాం. మామూలు మినపదోసలు ఎలాగొస్తాయో అలాగొచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి కందిపప్పుతో. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. నేను ఇంకా పల్లీల చట్నీయే చేశాను. మా పిల్లలు ప్రతిరోజు పల్లీల చట్నీ అన్నారు కాబట్టి పల్లీల చట్నీయే చేశాను. లేకపోతే ఆకుకూర పచ్చడి అయినా, టమాటా పచ్చడితో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఈ దోసలు మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. ఈజీగానే వచ్చేసినాయండి దోసలు. అంటే కొన్ని ట్రై చేస్తే అసలు దోసలు రావనుకుంటారు, కానీ ఈ దోసలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయండి. వేసిన ఫస్ట్ దోస అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.